సౌమ్య ఇక్కడ రా. నేను నీకు ఒకటోటే చూపిస్తాను రాసిందేది, అది ఏమని నువ్వు చెప్పాలి, ఓకేనా? చెప్పు. పిచ్చిదానా? ఏంటి చెప్పు, ఇదేంటి చెప్పు. రాక్షసి. ఇప్పుడు ఇదేంటి చెప్పు. 1000 రూపీస్. ఇప్పుడు ఇది చెప్పు, ఏంటి లాస్ట్గా? మనశ్శాంతి. సౌమ్య ఇప్పుడు ఏమేమి చెప్పావు కదా, అవన్నీ చెవులు మూసుకొని చెప్పాలి నువ్వు. ఇది గేమ్, ఓకేనా? చెవులు మూసుకోనా? ఓకే. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరివి? రాక్షసి. నువ్వు రోజు నా పాకెట్ నుంచి ఎంత డబ్బు ఎత్తేస్తున్నావు? 1000 రూపీస్. నిన్నందరూ ఏమని పిలుస్తారు? పిచ్చిదానా. నీ వల్ల నేనేం కోల్పోతున్నా? మనశ్శాంతి. మనశ్శాంతి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. సౌమ్య నాకు తెలుగు రాదు కదా, కొంచెం నేను చదువుతావా ఏమిది అని? మా అత్తమ్మ నన్ను టార్చర్ చేసి చంపుతోంది. ఓకే సౌమ్య 5000 ఇవ్వు. నా దగ్గర లేవు జగదీష్. ఎక్కడున్నాయి చెప్పు. 10,000. లేవు జగదీష్ నా దగ్గర. ఎక్కడున్నాయి? లేవు జగదీష్. వెయిట్ ఇక్కడ చూడు, ఏదో ఉంది ఇక్కడ. మా అత్తమ్మ నన్ను టార్చర్ చేసి చంపుతుంది. 10,000. వద్దు. అమ్మా లేదు. అమ్మా. ఇస్తా ఇస్తా ఇస్తా. ఇస్తావా? ఇస్తా. ఓకే సౌమ్య 10,000. ఓకే 10,000 సెట్ అయింది. మంచి ఐడియా, మీరు ట్రై చేయండి. గొడవలు అన్నాక వైఫ్ అండ్ హస్బెండ్ లో అయినా వస్తాయి జగదీష్. పొద్దుటి నుంచి మాకు అని ఇలా పెట్టుకొని కూర్చున్నా. సారీ చెప్తే అయిపోతుంది కదా. చెప్పడు. ఈగో అడ్డం వస్తుంది. ఏదో తేడాగా ఉందండి. సారీ సౌమ్య. ఇంకోసారి సారీ చెప్పినట్టు నీ మొక్క పగలు కొడతాను చూడు చెప్తున్నాను. ఇంకోసారి సారీ చెప్పినట్టు నీ మొక్క పగలు కొడతాను చూడు చెప్తున్నాను. అవన్నీ నాకు చెప్పొద్దు. సారీ చెప్తే అయిపోతుందన్నావు కదా, మరి సారీ చెప్తే ఇలా చేస్తావు? జగదీష్, నువ్వు మందు తాగుతావని నాకు పెళ్లికి ముందు చెప్పని కూడా చెప్పలేదు కదా. అలవాటు ఉందనేది చెప్పాలి కదా. మరి నువ్వు కూడా నీకేం అలవాట్లు ఉందని చెప్పలేదు కదా నాకు. నాకేం అలవాటు ఉంది జగదీష్? రక్తం తాగే అలవాటు ఉందని చెప్పలేదు కదా. టైం అయిపోయింది, నా సామాన్లు నాకు దొరకడం లేదు. ఎక్కడుందో ఏమో, ఎవరు ఎంత చెప్పాలి నా సామాన్లు ముట్టుకోవద్దని. ఏం సామాను ఏంటి? నీకెందుకు నా సామాన్లు గురించి? నా సామాన్ల గురించి అడగద్దు, నా సామాన్లు ముట్టుకోవద్దు నువ్వు. నాది నా ఇష్టం. టైం అయిపోయింది. దొరికింది. ఎక్కడ దాకా పెట్టాలేమో చూడు. టైం అయిపోయింది, ఇది చూసి దొరకడం లేదు. ఎవరు ముట్టుకోవద్దు. నా సామాన్లు నా పని, నా ఇష్టం. అర్థమైందా? జగదీష్, నీతో ఒక విషయం మాట్లాడాలి జగదీష్. నేను మరి నేనేం చేశాను? ఏమో సౌమ్య, కొంచెం మాట్లాడాలి సౌమ్య నీతో. మరి ఏం చేశావు నువ్వు ఇప్పుడు? సౌమ్య ఏమైంది సౌమ్య, అంత సాడ్గా ఉన్నావు? ఒక వీక్నెస్ ఉన్నట్టుంది, ఏమైంది? ఏం లేదు జగదీష్, మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, విటమిన్ ఎస్ తక్కువ ఉందన్నారు జగదీష్ నాకు. ఏమైంది విటమిన్ ఎస్ అంటే? షాపింగ్. నీకు తెలుసా, ఈరోజు మా ఆఫీస్లో కూడా మెడికల్ క్యాంప్ ఉండే. అవునా? ఏమన్నారు? నాకు విటమిన్ ఎం తక్కువ ఉందని చెప్పారు మా డాక్టర్. అంటే ఏంటి? సేమ్, నీది విటమిన్ ఎస్ అంటే షాపింగ్ కదా, నాది విటమిన్ ఎం అంటే మనీ. నాది మనీ తక్కువ ఉందంట. మేబీ ఇద్దరు సేమ్ కాలేజ్లో చదువుకుంటున్నారు డాక్టర్ కదా. ఎస్ అంట, ఎస్ నా దగ్గర చెప్తారు. సౌమ్య ఏంటి? నువ్వు డిగ్రీ చేశావు కదా. అవును. దాంట్లో కూడా టాపర్, స్కాలర్షిప్ హోల్డర్. అవును. ఏంటి? సూపర్ టాలెంటెడ్. ఏం లాభం? ఇల్లు తూర్చడం, గిన్నెలు తోమడం, వంట చేయడం, క్లీన్ చేయడం, ఇదే సరిపోయింది.
అయినా ఎంత టాలెంటెడ్ కాదు సౌమ్య నువ్వు. అవును, అయితే ఒక క్వశ్చన్ ఉంది సౌమ్య నీ టాలెంట్కి. చెప్పు. రాము వాళ్ళ అమ్మకి 4 పిల్లలు. ఓకే. ఈస్ట్, వెస్ట్, నార్త్. 4వ వాడి పేరేంటి? సౌత్. Are you crazy? Are you out of your బాగా mind? కడుగు సౌమ్య, బాగా క్లీన్ చెయ్యి, బాగా వంట చెయ్యి, ఇల్లు క్లీన్ చెయ్యి. నీ టాపర్ డిగ్రీకి ఇదే కరెక్ట్. కరెక్టే కదా. కరెక్ట్. మరి కరెక్టే కదా. ఏంటో. సౌమ్య ఏంటి? నువ్వు పెళ్లి చేసుకొని ఏం సాధించావు సౌమ్య? గోల్డ్ మెడల్స్. అట్లుంటది మన గోల్డ్ మెడల్? గోల్డ్ మెడల్ సాధించావు కదా, అంతకంటే ఏం కావాలి చెప్పు. ఓకే, గోల్డ్ మెడల్ అంట. మరి జగదీష్ డాన్స్ నేర్పిస్తాను రా. జగదీష్ స్టెప్స్ నేర్పిస్తాను. ఈజీ స్టెప్స్. ఈజీ స్టెప్స్. ఓకే. ఓకే. ఫస్ట్ స్టెప్. ఓకే. సెకండ్ స్టెప్. ఓకే. అన్ని ఫిక్స్ చేసి ఓకే, కరెక్టే కదా. నీకు తెలుసా, పెళ్ళాం మాట్లాడితే సోది, అది వేరే వాళ్ళ పెళ్ళాం మాట్లాడితే ఏం లేదు, ఏం లేదు. సౌమ్య, ఒక ప్రామిస్ ఇవ్వాలి నువ్వు. ఓకే. నేను చెప్పినట్టే చెప్పాలి. ఓకే. ఓకే. నేను నేను ఇప్పటి నుంచి లైఫ్ లా నాతో గొడవ పడనని, అరే నాతో గొడవ పడనని. ఇప్పుడే మాట్లాడావు కదా. రావట్లేదు జగదీష్, ఇప్పుడు వచ్చింది కదా. రావట్లేదని చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వినిపించట్లేదా నీకు? రావట్లేదు కాదు, ప్రామిస్. ఉంటది మనతోని. చూసారా ఎంత డబుల్ యాక్టింగ్ వీళ్ళది. ఆర్టిస్ట్. ప్రిపరేషన్ అయితే డిసైడ్ అయిపోయావు, బిజినెస్ చేయాల్సిందేనా? అవును. అయితే ఇన్వెస్ట్మెంట్ 50-50, లాస్ వస్తే కూడా 50-50. నీది 50, నాది 50 లాస్ వస్తే. ఓకే. ఓకే. మరి లాభం వస్తే మనం ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే లాభం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించు.